మేము చేసే సీరియల్ బోనాలు స్పెషల్ ఈవెంట్ అంటే ఈ పార్టీ మీరు చూసే ఉంటారు. దండం పెట్టుకోండి. ఇద్దరు వరండా ఏంటి బాబా అన్న ఇంకోసారి రవి గారు ఉంటే సేఫ్ కాదని పంపించేసాం. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అబ్బా ఏం వాడకవయ్యా. పిలిచి ఆడాను, ఇప్పుడు వీళ్ళందరూ ఫ్రీగా ఆడుతున్నారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఈవిడే అసలు మంచిది కాదు, నేనే మంచిదాన్ని. అడగండి, మీరు మంచోలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈ రోజు అయితే బోనాలు స్పెషల్ అనమాట. ఇది కదా మా ఆయన మర్చిపోయి జీరో నొక్కేశారు. సో బోనాలు స్పెషల్ అనమాట. స్పెషల్ బోనాలు స్పెషల్ సుష్మా కిరణ్ కాదండి, మేము చేసే సీరియల్ బోనాలు స్పెషల్ ఈవెంట్ అంటే ఈ పార్టీ మీరు చూసే ఉంటారు. ఇది వచ్చేసరికి సో స్పెషల్ ఈవెంట్స్ అవి జరుగుతున్నప్పుడు కొంచెం అది రోజు కన్నా కూడా డిఫరెంట్ గా మేకప్ వేసుకోవడం ఐటమ్లు ఏమైనా ఉంటాయి కాబట్టి అవి చూపించడానికి సుష్మా రెడీ అవుతుంది. బోల్డ్ మంది ఆర్టిస్టులు, అది ఇంట్రడక్షన్ అనమాట. అది చెప్తాను, కంగారు పడిపోతుంది. సో ఈ రోజు లొకేషన్ బాగా లాంగ్, అందుకని ఒకే కార్లో వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ రోజు నేను డ్రైవర్, సుష్మా మేకప్ వేసుకుంటూ కూర్చుంటుంది. ఓకే, మళ్ళీ లేట్ అనుకుంటా. ఇదంతా కార్ లగేజ్. ఇంకా నా సూట్ కేసు పెట్టలే. ప్రభుత్వం వెళ్ళిపోయి ఉంటాడా? వెళ్ళిపోయి ఉంటాడు. సో ఈరోజు డ్రైవింగ్ పొజిషన్ నేను, మేడం ఫస్ట్ టైం బ్యాక్ సీట్ లో ఆ ట్రే పెట్టుకుని మేకప్ వేసుకుని కూర్చుంటారు అనమాట. వాడుకుంటున్నాం. ఉంటాయా పడిపోకుండా? అన్నీ ఉండవు. ఓకే. నాకు ఒకసారి చిన్నది టచ్అప్ చేసుకుని రెండు తీసుకెళ్ళాలి, నేను చెప్తాను. ఫస్ట్ మిగతా తీసుకెళ్ళి నా హెయిర్ అది ఉంది కదా, పువ్వులు, అది పట్టుకెళ్ళిపోవా? సూట్ కేసులు ఏం అక్కర్లేదు. అనంతలక్ష్మి గారు మా సీరియల్ హెయిర్ డ్రెస్సర్. నేను రోజుకు ఒక 5 సార్లు వేస్తాను పాప ఆవిడ చేత. ఎంత తిట్టుకున్నా సరే బయటికి మాత్రం మంచిగా జోక్. కోపం రాదా అన్నిసార్లు వేస్తుంటే? ఈవిడికి ఏం పని లేదు, డొక్కులో కటింగ్ జుట్టేసుకొని నాకు పని చెప్తున్నారు. నా కొడుకు ఎలా ఉన్నావురా? బాగున్నారా? అంత కుశలమేనా? ఎందుకంటే నువ్వు పక్కనే ఉన్నావని నాకెందుకు అనేసి ఆ రీల్ పెట్టినా వద్దా? బుర్ర బుర్ర పెట్టినా పర్లేదా? పెట్టారు ఆల్రెడీ, ఇప్పుడు పెడతా అంటే చేశారు కానీ నిన్ను అడగకుండా పెట్టద్దాను అడిగాను నేను. రవి అంకుల్ ఒప్పుకోవట్లేదు, అది ఫీల్ అవుతాడు ఎందుకు అలాగా అని. ఏం కాదు కదా, మీరు చూడండి మా ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఈ పాటికి పెట్టేసి ఉంటాము, చూడండి. ఫాలో చేయండి. వాడినంటే ఫాలో చేయండి పాపం. పుష్కర్ 321. అరే ఏంట్రా ఇది? ఐడియా దట్టా ఐ థింక్ వాటో వాట్ 3D లో కనిపిస్తుంటాడు ఇలాగ. 3D పిక్చర్. ఇటు చుట్టూ కూడా అలాగే 3D టైప్. సో కొంతమంది కూడా నాకు ఫాలోవర్స్ వచ్చారు. సో థ్యాంక్ యూ రా. ట్యాంక్ కాదు, థ్యాంక్ యూ. రే మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం? వరండా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? వరండ్లా వెళ్తాం మేము. వరండ్లా డన్. ఎక్కడ ఉంది అది? హైదరాబాద్ లో వరండ్లా. మీకు తెలిస్తే కామెంట్స్ లో పెట్టండి ఎక్కడుందో. ఒకసారి వెళ్ళాను చిన్నప్పుడే. ఇప్పుడు పెద్ద అయిపోయాడు అంకుల్. మరి ఏమైనా నువ్వు చిన్నోడవే కదా. సో మీరు అంకుల్ అన్నారు చూడండి, నేను కట్టేసుకున్నా. అందుకే పని చేసుకుని వచ్చాడండి అంకుల్ కాబట్టి. అబ్బా హీరో కట్టుకోవడం రాదు ముందు. సో షార్ట్ రెడీ అంట, ఇప్పుడు వెళ్ళాలి. మా ఆయనకి కూడా షార్ట్ రెడీ. పంచి కట్టుకున్నావా? సో వెళ్తున్నాం షూట్ లోకి.
కలర్ఫుల్ గా ఉంది. బోనం అంటే ఏంటి మేడం? బోనం అంటే భోజనం అని అర్థం. ఈ బోనాల పండుగ రోజు అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా పెడతారు. గుడి దగ్గర కూడా నీకు పట్టు చీరలు నగలే కనిపిస్తున్నాయా? అమ్మ పెట్టదు అడుగు తినేది అని నీకే గట్టిగా వినబడుతున్నాయి. పదండి. షూటింగ్ కి కాదా అక్క? షూటింగ్ అయినా సరే మేము డబ్బులు కట్టాలా? సో మేము ఫైరింగ్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా షూటింగ్ అయినా మేము డబ్బులు కడుతున్నాం మా సరదా కోసం. అంత దూరం అంతా కొట్టలేరా? లంచ్ టైం మేమిద్దరమే, మా ఆయన నా క్యారవాన్ లో తోసేసి. ఏం మాట్లాడుతున్నావురా? రవి గారు ఉంటే సేఫ్ కాదని పంపించేసాం. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అలా అని మా ఆయన చెడ్డోరు అనుకోకండి, ఊరికి ఆయన వర్క్ చేసుకున్నారు. ఆయన ఏదో జోకులు వేస్తూనే ఉంటారు అనమాట, ఏడిపిస్తూ సగం. సత్యం బాబు గారు. సత్యం బాబు లేడీస్ టైలర్, జెంట్స్ టైలర్ కాదు. ఆయన టైలర్ గారికి కూడా ఇప్పుడు బట్టలు కుట్టించింది చూడండి. నాకు మంచి చీర కొనిచ్చారు. మా ఆయనకేమో పంచా అండ్ షర్ట్. మా ఫ్యామిలీ మొత్తంకి బట్టలన్నీ కుట్టించి కరెక్ట్ సైజ్ లో, అది కూడా భలే కుట్టించారండి. ఎలా? హౌ దే పెయిడ్ నో, షీ పెయిడ్ నో. సో లంచ్ చేసేసి మళ్ళీ షార్ట్ కి వెళ్ళాలన్నమాట. కొంచెం సేపు గ్యాప్. డబ్బులు కట్టమన్నారు, మేము కట్టాం. అట్లేరా? బెలూన్ కింద పడింది. మళ్ళీ ట్రై చేయి. నన్ను డబ్బులు అడుగుతారా? ఉప్మా సంగతి అబ్బా ఏం వాడకవయ్యా? దేవుడికి ఇచ్చిందంట. పిలిచి ఆడాను, ఇప్పుడు వీళ్ళందరూ ఫ్రీగా ఆడుతున్నారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. పాపం అట్లుంటది మనతో. ఎక్కువ ఎవరు కొంటారు, నేనా నువ్వా? అడేం అడిగినా రవి గారు. యాక్చువల్ గా చెప్పు ఎవరు కొనేది నేను, కానీ అంటే డబ్బులు కట్టేది నేను, ఆర్డర్ చెప్తాను. యాక్చువల్ గా వాడికి బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం. ప్రభంజన్కి ఏదైనా ఫుట్బాల్ జెర్సీ కావాలి, లేకపోతే నైకీ షూస్ కావాలి, అన్ని అంటే కాస్ట్లీ కోరికలు. అలవాటు చేయకూడదు అనుకుంటున్నాను, చేయట్లేదు కూడా, కానీ చేసేస్తుంది. అంటే సుష్మా ఎంకరేజ్ చేస్తుందని చెప్తున్నారు. అయిందా? బాగైందా? ఫైనల్ కంక్లూజన్. పిల్లలు అడిగిన మనం తీర్చాలి కదా. అక్క ఇప్పుడు కొడుతుంది. ఇదిగో మిమ్మల్ని జైల్లో పెట్టడానికి వచ్చారు, ఎవరు క్రాకర్స్ కాల్చారని. పోలీసులు అదిగో ఈవిడేనండి సూత్రధారి. నేను ముద్దాయిని కాదండి. మీ పాప రాలేదా? రాలేదు. మా ఆయన చెప్తారు నాకు యాక్చువల్ గా. అవునా? తిట్టుకున్నారా? దాని పిల్లలండి, పిల్ల కాదు. దాని పిల్లలైతే అంత కాకుంటుంది. ఆ పిల్లని చూడు ఎంత హింసిస్తుందో అని ఒక మా అమ్మ అంత ఘోరంగా. అలా తిట్టుకోకండి, ఈవిడ అసలు మంచిది కాదు, నేనే మంచిదాన్ని. అడగండి, మీరు మంచోళ్ళ?
ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నేను చాలా మంచిదాన్ని, కానీ సుష్మా నమ్మకండి, ఊరికి అలా నటిస్తాను. మిమ్మల్ని నిజంగా చాలా మంది తిట్టుకుంటున్నారు. నేను బయట పిల్లి కూడా మెసేజ్ పెట్టింది. ఒరిజినల్ గా కూడా చాలా గడిచి పిల్ల, అసలు ఆయన్ని కూడా రవి గారు నిజంగా చాలా స్మూత్. అసలు నన్ను ఎంత తిట్టుకున్నారో నేను చెప్పుకోనా? నాకే అనిపించింది అమ్మో అని. ఫోన్ చేసి మీ కోడలు మంచిదే కదమ్మా ఈ ఊరు వచ్చినప్పుడు, ఇప్పుడేంటి ఇలాంటి క్యారెక్టర్ చేస్తుందని మా అత్తగారిని మా పెద్దక్కకు ఫోన్ చేసి ఊరు వచ్చినప్పుడు బాగుంటది కదా, ఆ పిల్లని అంత హింసించకపోతే ఏమాయే, ఆ పాపం పిల్లలే కాదు ఒకటి జైల్లో ఉంది కదా ఒకళ్ళు. యాక్చువల్ గా సీరియల్ అలా హింసిస్తాం గానీ దాన్ని చేసినంత ప్యాంపర్ ఎవరు చేయరండి. నిజం. మళ్ళీ పాపం అనేటప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి, జైల్లో పాపను పట్టించడం కరెక్టేనా? ఇవన్నీ సీరియల్ ముచ్చట్లండి, ఇలాగే నడుస్తూ ఉంటాయి. బ్రేక్ టైమ్ లో చాట్ తింటూ చెగోడీలు తింటూ అన్ని వేడివేడిగా మ్యాగీ అది హెల్త్ కి మంచిది కదా, తినకండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట, ముచ్చట్లు గాసిప్స్ చెప్పుకుంటూ. యాక్చువల్ గా ఇందా నుంచి నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను, ఆవిడ టాపిక్ డైవర్ట్ చేసి మా సీరియల్ గురించి చెప్పారు. యాక్చువల్ గా వాళ్ళ పాప మా సబ్స్క్రైబర్, మా ఆయనతో మీ ఎపిసోడ్ మేము చూసి 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 వెళ్ళిపోయి తలుపులు పెట్టుకుని మీ డైలాగ్ మీరు లోపల చెప్తామంటే అర్థం చేసుకోండి ఎంత ఎపిసోడ్ అంటే సీరియల్ ఎపిసోడ్ యూట్యూబ్ లో మీవి. మీ బాబు బర్త్డే అయితే గిఫ్ట్ ఓపెన్ చేసే అయితే కనీసం ఒక 300 టైమ్స్ చూసుంటాం. చూసారా? మాకు రిస్క్ వచ్చేసి నువ్వు చూసుకోమ్మా 100 సార్లు కాదు ఇంకో 200 సార్లు అనుకుని లోపలికి వెళ్ళి కూర్చొని ఆ డైలాగులు మేము చెప్తుంటాం. మీ డైలాగులు ఏ ఇది బాగుంది, ఇది అక్కిచ్చింది, ఇది అక్కిచ్చింది కదా మీ పాప మనస్విని. థ్యాంక్ యూ సో మచ్ మా వ్లాగ్స్ చూస్తున్నందుకు. అండ్ మీరు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవిడ అలాగే చెప్పులు చిన్ని కూడా చూస్తుంది, ఎందుకనంటే ఫస్ట్ నాకు చిన్నిని పరిచయం చేయడమే మధు గారు తీసుకొచ్చి మీ వ్లాగ్స్ చూస్తారంట. పెద్ద ఫ్యాన్ అంట సుష్మాకి. ఫస్ట్ డే ఎలా జరిగింది సుష్మాకి? ఫస్ట్ డే షూట్ అసలు వచ్చి అక్కకి నేను చాలా పెద్ద ఫ్యాను, ప్రతి వ్లాగ్ చూస్తానన్నది. ఎందుకు అంత పెద్ద ఫ్యాన్ అంటే అక్క వ్లాగ్లు నాకు చాలా బాగుంటాయి, బాగా నచ్చుతాయి అని చెప్పింది. సరే రా పరిచయం, నేను అడగలేదు పరిచయం చేస్తావా అని అడిగింది. సరే రా అని తీసుకెళ్తే ఏమని చూసి ఇంకా మామకి అయిపోయి వీళ్ళిద్దరు అటాచ్ అయిపోయారు, నేను డిటాచ్ తిక్క తీరిందా? కుల్లండి కుల్లు కుల్లు కుల్లు. మీ అన్ని వీడియోస్ లో కంటే కనుక బర్త్డేస్ గిఫ్ట్ అయితే పిల్లలకి ఇంట్రెస్ట్ అంటే అసలు అవే. ఎవరు ఎక్కువ ఇష్టరా? నేనా, రవి అంకుల, ప్రభంజన, పూస్ట్రా? ప్రభంజన ఇష్టం లేదు. క్రీమ్ అంటే ఇష్టం నాకు. క్రీమ్ కావాలి. తెలుసు మా క్రీమ్ గంట తీసేసుకుంటదంటే బూస్టర్ కాదు, ప్రపంచం థర్డ్, బూస్టర్ ఫోర్త్, క్రీమ్. అయ్యో రవి నేను చెప్తా మా మామయ్య అంటే నేను ఎంత ఇష్టం అంత ఇష్టం, మా మామయ్యకి ప్రాణం అని చెప్పి మామయ్యనే వదిలేసింది చూడండి. ఇది చాలా పాపం రవి, పాపం రవి. అందరిని వదిలేసి ఫస్ట్ నాకైతే అక్క, తర్వాత రవి అన్న, తర్వాత ప్రపంచం, తర్వాత బూస్ట్. రెడీయా? రెడీ కాదు మేడం, కొంతమందికి రషింగ్ ఉందండి. వెళ్ళిపోవచ్చా? నాకు మధు మేడం గిఫ్ట్ ఇచ్చారు, కాదు తినడానికి ఏదో ఇచ్చారు. ఆవిడ కాదు వీళ్ళు తెచ్చారు, ఆవిడ ఇచ్చేసి ఏదో ఆయన కొనుక్కొచ్చాడు, ఏమో నాకు ఇచ్చింది, నేను ఆయనకి ఇచ్చాను. ఆ చేగోడీలు తెమ్మన్నది నేను, చేగోడీలు తెమ్మన్నది నేను కదా. రచ్చ రచ్చ వ్లాగ్, రచ్చ రచ్చ వ్లాగ్. ఇప్పుడుతో అయితే బ్రేక్ ఇద్దాం. రాత్రి 8:28 అవుతుంది, నిద్ర వస్తుంది, ఇంకా మా షూటింగ్ అవ్వలే. లెఫ్ట్ రైట్ వెళ్ళండి. నన్ను కాపాడలేకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని చూడగలిగేదాన్ని కాదు మావయ్య. లోహిత బ్యాక్ అమ్మా వెళ్ళండి, మీరు ఎందుకంటే అది వచ్చేస్తున్నారు. వెళ్ళండి. సో ఫైనల్లీ షూట్ అయితే అయిపోయిందో. ఏం చేద్దామంటావు మరి?
10 గంటలకు అవుతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు మార్నింగే మళ్ళీ 7 o'clock అంట. సో ఈరోజు బోనాలు ఈవెంట్ అయితే ఇలా అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై.